వారిద్దరూ గతంలో ఓ వెలిగిన నేతలు. అంతేకాకుండా వారిద్దరూ బావా బామ్మర్దులు కూడా. నాడు ఒకే పార్టీలో ఉన్నా నేడు చెరో పార్టీలో ఉన్నప్పటికీ ఇరువురు ప్రత్యర్థులే. ఇటీవల బావ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరడంతో ఆ జిల్లాకు ఆయన లేని లోటు బామ్మర్ది తీర్చగలడని పార్టీ అధిష్టానం భావిస్తుందట. మరి బావ ప్లేస్ను బామ్మర్ది రీప్లేస్ చేస్తాడా? బామ్మర్ది రాకతో జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా? ఆయన పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాడా? ఇంతకీ ఇరువురు ఏ జిల్లాకు చెందినవారు? అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఈ బావా బామ్మర్దుల కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా రాజకీయాలలో గత 2.5 దశాబ్దాల పైగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన బావమరిది వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఓ వెలుగుతున్నారు కూడా. ఇద్దరు నేతలు వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర బంధువులు కావడంతో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్కి అండాదండగా నిలిచారు. ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ముఖ్య నేతలుగా గుర్తింపు తెచ్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా ఎదిగారు. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాను పార్టీ ఓటమి పాలైంది. అనంతరం బావ బాలినేని శ్రీనివాసరెడ్డి అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయ విభేదాలు తలెత్తాయట. దీంతో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనలో చేరారు. అప్పటి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల ముఖ చిత్రమే మారిపోయింది. అంతేకాకుండా జిల్లా రాజకీయ సమీకరణాలు సైతం గత 2 దశాబ్దాల రాజకీయానికి భిన్నంగా కొనసాగుతున్నాయి. ఇకపోతే జిల్లాలో వైసీపీ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంతో ఆ స్థానంలో ఎవరితో భర్తీ చేయాలని తర్జన భర్జన పడుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, బాలినేనికి బామ్మరిది అయిన వైవి సుబ్బారెడ్డి అయితే జిల్లాలో వైసీపీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా బాలినేనికి వైవి సుబ్బారెడ్డికి జిల్లా రాజకీయాలతో వీరికి గట్టి బంధం ఉందని చెప్పొచ్చు. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత 2.5 దశాబ్దాలుగా ఓ వెలుగుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999 కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు 5 పర్యాయాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. అలాగే 2 పర్యాయాలు ఓటమిని చవిచూసిన అనుభవం కూడా బాలినేనికి ఉంది. ఇదిలా ఉంటే ఆయన రాజకీయ ప్రవేశానికి 1999 వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో సీటు పొంది ఒంగోలు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 99 మొదటి విజయం సాధించారు. అనంతరం 2004, 2009 కూడా వరుస విజయాలు పొందడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో మారిన రాజకీయాల నేపథ్యంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్థాపించారు. దీంతో తనకి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ కుటుంబానికి రుణం తీర్చుకున్నట్లుగా తన రాజకీయ భవిష్యత్తు పనంగా పెట్టి తాను కాంగ్రెస్ పార్టీకి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అండాదండగా నిలిచారు. అనంతరం 2010లో తాను ఒంగోలు శాసనసభ్యుడిగా రిజైన్ చేసినా ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో వైసీపీ అభ్యర్థి బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. ఇకపోతే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి 2014 ఎన్నికల్లో బరిలో నిలిచాయి. అయితే ఆ ఎన్నికల్లో బాలినేని మొదటిసారి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు విడిపోయి ఒంటరిగా పోటీ చేయడంతో బాలినేని మరల ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదుపరి 2024 ఎన్నికల్లో మరల ఎన్డీఏ కూటమిగా ఏర్పడి బరిలో నిలవగా బాలినేని ఓటమి పాలయ్యారు. ఇలా ఆయన రాజకీయం మొత్తం వైఎస్ఆర్ కుటుంబం అండదండలతో ఒంగోలు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో సైతం ఓ వెలిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి తోడలుడిగా ఉంటూ తన బావ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితానికి కారకుడయ్యారు.
అలాగే 1999 మొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కాంగ్రెస్ అభ్యర్థిగా సీటిప్పించడంలో వైవి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా వాసి అయిన హైదరాబాద్లోనే నివాసముంటూ వైఎస్ఆర్కు అతి సన్నిహితంగా వ్యక్తిగా గత కార్యకలాపాలు చక్కదిద్దుతూ ఉండేవారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో జగన్కు పెద్ద దిక్కుగా ఉంటూ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు సుబ్బారెడ్డి. జగన్కు కష్ట నష్టాల్లో తోడుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా అయిన ప్రకాశం ఎంపీగా 2014లో గెలుపొందారు. అదే సమయంలో ఒంగోలు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలినేని ఓడిపోయారు. దీంతో జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రావడం మొదలైంది. అప్పటి వరకు జరిగిన పాలిటిక్స్లో బావా బామ్మర్ది నాణ్యత కనిపించినా పార్టీలో వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని అభిప్రాయం వ్యక్తమైంది. జిల్లాలో వైసీపీలో వైవి సుబ్బారెడ్డి కీలక నేతగా ఎదుగుతున్న తరుణంలో గత 2.5 దశాబ్దాలపైన ప్రకాశం జిల్లా రాజకీయాల్ని శాసించిన బాలినేనికి ఒకంత విలువ తగ్గినట్టయింది. దీంతో జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ఇందులో ఒకటి వైవి వర్గం అయితే మరొకటి బాలినేని వర్గం. ఇలా 2 వర్గాలుగా విడిపోవడంతో బావా బామ్మరుదుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇక అప్పటి నుంచి వారిరువురు ఒక పార్టీలో ఉన్నా ఒక వరలో 2 కత్తులు ఇమడువు అన్న సామెత మాదిరి వారిద్దరి పరిస్థితి మారిపోయింది. అంతేకాకుండా పార్టీ అధినేత జగన్కు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేదాకా వీరి వ్యవహారం వెళ్ళింది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాను పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అనంతరం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డికి ఈస్టు వెస్టు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని హవాకు అడ్డు లేకుండా పోయింది. అలాగే 2019లో ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయనకు జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇది 3 నాళ్ల ముచ్చటగానే సాగింది. మినిస్టర్ పోస్ట్ ఇచ్చిన కొద్ది కాలానికి ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో తన పోస్టు ఊడిపోవడానికి వైవీయే కారణమని భావించిన బాలినేని అనేక సార్లు తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఇదిలా ఉంటే వైవి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టడం, అలానే ఆ పదవీ కాలం పూర్తయిన అనంతరం వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. అలానే ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా బాలినేని ఓడిపోయారు. దీంతో జగన్కు బాలినేనికి అభిప్రాయ భేదాలొచ్చాయనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని ఫ్యాను పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అప్పటి నుంచి జిల్లాలో గత 2.5 దశాబ్దాలలో జరిగిన రాజకీయాలకు భిన్నంగా పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. దీంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన జగన్ జిల్లాలో వైసీపీకి పూర్వవైభవం తేవాలని భావించారు. అయితే కాకుండా బాలినేని లేని లోటును వైవి తీర్చగలరని భావించారు. వెంటనే ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా పాలిటిక్స్లో వైవి యాక్టివ్ అయ్యారు. బాలినేని పార్టీ మారడంతో డీలా పడ్డ ఫ్యాను పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు రెడీ అయ్యారు. జిల్లాలో తన మార్కు చూపించేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ నాయకులతో టచ్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు పార్టీ కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా జిల్లా రాజకీయాల్లో 2.5 దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన బాలినేని లేని లోటును తన బావమరిది వైవి సుబ్బారెడ్డి తీరుస్తారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ క్యాడర్కు అండాదండగా నిలుస్తూ జిల్లాలో పార్టీకి పురోవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పార్టీని సుబ్బారెడ్డి ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలి.